ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. మరి మన దేశానికి రూల్ బుక్ లాంటి రాజ్యాంగాన్ని మారుతున్న కాలానికి తగ్గట్టు ఎలా అప్డేట్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ ఇంట్రెస్టింగ్ ఇంకా కాస్త కాంప్లెక్స్ ప్రాసెస్ వెనుకున్న సీక్రెట్స్ ఏంటో చూద్దాం. ఈ ప్రశ్న చాలా కీలకమైంది. ఎందుకంటే ఒకవైపు దేశానికి ఒక స్థిరమైన, బలమైన పునాది కావాలి. మరోవైపు సమాజం మారుతున్నప్పుడు, అవసరాలు మారుతున్నప్పుడు చట్టాలు కూడా మారాలి. మరి ఈ రెండింటినీ మన రాజ్యాంగ నిర్మాతలు ఎలా బ్యాలెన్స్ చేశారో తెలుసా? దానికో అద్భుతమైన పద్ధతి ఉంది. సమాధానం ఈ ఒక్క నంబర్లో ఉంది: 3. అవును, మన రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక తెలివైన 3 అంచెల వ్యవస్థను రూపొందించారు. ఇది స్థిరత్వాన్ని కాపాడుతూనే అవసరమైన మార్పులకు అవకాశమిస్తుంది. సరే, ముందుగా మొదటి పద్ధతి, ఇంకా చెప్పాలంటే అన్నింటికంటే సింపుల్ పద్ధతి గురించి చూద్దాం. అదే సాధారణ మెజారిటీ. దీన్ని రాజ్యాంగం యొక్క రొటీన్ అప్డేట్స్ కోసం వాడే ఒక టూల్ అనుకోవచ్చు. ఒకసారి ఇలా ఊహించుకోండి. సాధారణ మెజారిటీతో చేసే మార్పులు అంటే ఒక పెద్ద భవనానికి కొత్తగా పెయింట్ వేయడం లేదా చిన్న చిన్న రిపేర్లు చేయడం లాంటివి. ఈ మార్పులు అవసరమే, కాని దానివల్ల భవనం యొక్క అసలు నిర్మాణం, దాని ఫౌండేషన్ ఏమీ మారదు కదా. ఇది కూడా అచ్చం అలాంటిదే. మరి ఈ సింపుల్ మెజారిటీతో ఏమేం మార్చొచ్చో చూడండి. కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, రాష్ట్రాల పేర్లు లేదా సరిహద్దులు మార్చడం, పౌరసత్వానికి సంబంధించిన రూల్స్, ఇలాంటి విషయాలను పార్లమెంట్లో హాజరై ఓటు వేసిన వాళ్లలో 50% కన్నా ఎక్కువ మంది ఒప్పుకుంటే చాలు, సులభంగా మార్చేయొచ్చు. ఓకే, ఇప్పటి వరకు చూసింది లెవెల్ 1, చాలా సింపుల్. కానీ ఇప్పుడు మనం లెవెల్ 2కి వెళ్తున్నాం. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. రాజ్యాంగంలోని చాలా ముఖ్యమైన సవరణలకు ఈ పద్ధతినే వాడతారు. అందుకే రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్లా ఉంటాయి. మళ్ళీ మన బిల్డింగ్ ఎగ్జాంపుల్కే వస్తే, ఇది కేవలం పెయింటింగ్ లాంటిది కాదు. ఏకంగా ఇంట్లో ఒక ముఖ్యమైన గోడను పడగొట్టి ఇంకో చోట కట్టడం లాంటిది. అంటే ఇది స్ట్రక్చరల్ చేంజ్ అన్నమాట. దీనికి చాలా ఎక్కువ మంది అంగీకారం ఖచ్చితంగా అవసరం. అసలు ఈ ప్రత్యేక మెజారిటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దీనికి 2 కండిషన్లు పాసవ్వాలి. 1, సభలోని మొత్తం సభ్యులలో మెజారిటీ సపోర్ట్ చేయాలి. 2, ఆ రోజు ఓటింగ్లో పాల్గొన్న వారిలో 3/2 మంది సపోర్ట్ చేయాలి. చూడండి, ఇదొక 2 పార్ట్ టెస్ట్ లాంటిది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, సభ యొక్క మొత్తం స్ట్రెంగ్త్లో 50% కంటే ఎక్కువ మంది ఆ సవరణకు ఓకే అనాలి. ఇది మొదటి అడ్డంకి. ఇక రెండోది, ఓటింగ్ రోజున హాజరైన వారిలో 3/2 మంది అనుకూలంగా ఓటు వేయాలి. ఈ 2 కండిషన్లు పాస్ అయితేనే ఆ సవరణ ముందుకు వెళ్తుంది. మరి ఇంత కఠినమైన ప్రాసెస్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే దీని ద్వారా మన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అంటే రాజ్యాంగంలోని అత్యంత కీలకమైన భాగాలను సవరిస్తారు. అవి మన ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటివి. అందుకే వాటిని మార్చడం అంత తేలిక కాదు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. ప్రాథమిక హక్కులు సరే, కాని కొన్ని విషయాలు అంతకంటే కూడా ముఖ్యమైనవి ఉంటాయి కదా. అంటే దేశం యొక్క ఫెడరల్ స్ట్రక్చర్, అంటే కేంద్రానికి, రాష్ట్రాలకి మధ్య పవర్స్ ఎలా పంచుకోవాలి అనే విషయాలు. వాటిని మార్చాలంటే ఇంతకంటే ఇంకా బలమైన రక్షణ కావాలి కదా. ఇప్పుడు మనం రాజ్యాంగ సవరణ ప్రక్రియలో ఫైనల్ లెవెల్కి, టాప్ లెవెల్కి వచ్చేసాం. ఇది ఇండియా ఫెడరల్ స్ట్రక్చర్ని, అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల బ్యాలెన్స్ని కాపాడే ఒక సేఫ్టీ లాక్ లాంటిది. దీన్ని మనం ఫెడరల్ లాక్ అని పిలవచ్చు. మళ్ళీ మన బిల్డింగ్ దగ్గరికి వస్తే, ఇది గోడలు మార్చడమో, కొత్త గదులు కట్టడమో కాదు. ఏకంగా ఆ బిల్డింగ్ ఫౌండేషన్నే మార్చడం లాంటిది. మరి ఫౌండేషన్ మార్చాలంటే కేవలం పార్లమెంట్ ఒక్కటే నిర్ణయం తీసుకుంటే సరిపోదు కదా. రాష్ట్రాల అంగీకారం కూడా తప్పనిసరిగా కావాలి. ఈ ప్రాసెస్ ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో చూడండి. ఇక్కడ 2 తాళాలుంటాయన్నమాట. ఒకటి పార్లమెంటు దగ్గర, రెండోది రాష్ట్రాల దగ్గర. ముందుగా పార్లమెంట్లోని 2 సభల్లో స్పెషల్ మెజారిటీతో బిల్లు పాసవ్వాలి. అక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దాన్ని సింపుల్ మెజారిటీతో ఆమోదించాలి. అప్పుడు మాత్రమే ఆ మార్పు అమల్లోకొస్తుంది.
రాష్ట్రపతి ఎన్నిక విధానం, సుప్రీంకోర్టు అధికారాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య పవర్స్ పంపిణీ లాంటి విషయాలు చూస్తే ఇవి దేశ సమాఖ్య స్వరూపానికి ఎంత కీలకమైనవో మనకర్థమవుతుంది. అందుకే వీటికి అత్యున్నత స్థాయి రక్షణ కల్పించారు. కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం మార్పులు చెయ్యకుండా ఇది అడ్డుకుంటుంది. సో ఈ 3 పద్ధతులని చూశాక మనకు ఏమర్థమవుతోంది? ఇది మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత ముందు చూపుతో, ఎంత తెలివిగా ఆలోచించారో చూపిస్తుంది. ఇదొక అద్భుతమైన డిజైన్. ఈ టేబుల్ చూస్తే మొత్తం విషయం ఒక్కసారిగా క్లియర్ అయిపోతుంది. రొటీన్ మార్పుల కోసం సింపుల్ పద్ధతి, ప్రాథమిక హక్కుల లాంటి ముఖ్యమైన వాటి కోసం కఠినమైన పద్ధతి, ఇక దేశం యొక్క అసలు స్వరూపాన్నే మార్చే అంశాలకి అన్నింటికన్నా కఠినమైన పద్ధతి. ఎంత పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కదా! మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇవి ఏదో యాదృచ్ఛికంగా పెట్టిన రూల్స్ కాదు. మన రాజ్యాంగం ఒకవైపు మార్చడానికి వీల్లేనంత కఠినంగా ఉండకూడదు, మరోవైపు ఎప్పుడు పడితే అప్పుడు మార్చే అంత సులభంగానూ ఉండకూడదు. ఈ రెండింటి మధ్య ఒక సున్నితమైన సమతుల్యతను సాధించడానికి జాగ్రత్తగా చేసిన ఒక అద్భుతమైన డిజైన్ ఇది. అయితే ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న. 75 ఏళ్ల క్రితం అప్పటి పరిస్థితుల కోసం డిజైన్ చేసిన ఈ సిస్టమ్, ఈ బ్యాలెన్స్ ఈ 21వ శతాబ్దంలో ఇంత వేగంగా మారుతున్న భారతదేశ అవసరాలకు ఇంకా సరిపోతుందా, లేక ఇందులో ఏమైనా మార్పులు చెయ్యాల్సిన సమయం వచ్చిందా? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.